నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో 1, 2, 3 వార్డులలో 30 రోజుల ప్రణాళికలో చేయవలసినవి పనులను గుర్తించడం జరిగింది. కార్యక్రమానికి బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, ఎంపీటీసీ కండేల సవిత తదితరులు పాల్గొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఇలా 3వ రోజు గ్రామంలో వార్డులన్నిటి కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మా పరిశీలకులుగా వచ్చినటువంటి ఏఈపీఆర్ గారు సాయిల్ గారు, స్థానిక సర్పంచ్ చంద్రకళక్క గారు, అదేవిధంగా బోధన్ మండల్ ఎంపీపీ బుద్దె సావిత్రి గారు, స్థానిక ఉప సర్పంచ్ సాయిల్ గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంఘాల స్థాయి సంఘాలు ఉన్నటువంటి అధ్యక్షుల కార్యదర్శులు అందరూ వారందరికీ కూడా మరి స్థానిక ఎంపీటీసీ సోదరిమణి మరి సవిత గారు ఈరోజు ఈకశక్షన్ కాలంలో పూర్తి స్థాయిలో పనులు పరిశీలించడం జరిగింది. తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి గ్రామాలు ఎప్పుడైతే బాగుపడతాయో అప్పుడే బంగారు తెలంగాణకు భావించాల ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మరి పరిశీలించి ఈరోజు నోట్ చేసుకొని రాసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ 30 రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి దానికి భిన్నంగా తయారు చేసి ఈ గ్రామాన్ని ఆదర్శవంత గ్రామాన్ని తీర్చడానికి మేమందరం ఐకమత్యంగా పనిచేస్తాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఆశలు పెట్టుకున్నారో గ్రామాల అభివృద్ధి కావాలని చెప్పిన ఉద్దేశంతో తప్పకుండా మేము ముందుకెళ్తాం. గౌరవ శాసనసభ్యులు షకీల్ అమీర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇందులో ప్రణాళికలు అయ్యే పనులు ఉన్నటువంటి దాన్ని దీంట్లో చేసి ఏమైనా బడ్జెట్ తక్కువ పడితే మరి ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలన్నిటి కూడా పరిశీలిస్తామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. దోమలు వస్తాయి, దోమలు వచ్చి నీకే తీసుకపోయి ఆడపోయి నాకు मच्छर आगे आओ तुम्हारे काट के तुम्हारे को और बीमार आते नहीं अब देखो इसमें हम पाँव लगाए तो कितने मच्छर उठ रहे मालूम పోవాలంటే ఎన్ని డబ్బులు ఫోన్ చేసి సీరియస్గా అన్ని నీళ్ళు ఆగినాయి తినే కదా మనకి ఒక 2 లీటర్లు ఉన్నది అది పెట్టి అక్కడికి వెళ్ళి